అందరికీ నమస్తే అండి. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు వైసీపీ హాజరు కావడం లేదు. అంటే శాసనసభకు హాజరు కావడం లేదు, శాసన మండలికి వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాబట్టి. శాసన మండలిలో వాదోపవాదాలు బలంగానే జరుగుతున్నాయి. కీలకమైన ఇష్యూల మీద, సీరియస్ అంశాల మీద బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో వైసీపీ ఎమ్మెల్సీలు గట్టిగానే ప్రభుత్వాన్ని తగులుకున్నారు. దానికి తగ్గట్టు ప్రభుత్వం నుంచి కూడా మంత్రులు, నారా లోకేష్ గారి సారథ్యంలో మంత్రులు, ఎమ్మెల్సీలు సమాధానాలు చెప్తున్నారు. అక్కడ అర్థవంతమైన చర్చ అయితే జరుగుతుంది. దానికి అర్థవంతమైన ముగింపు ఇవ్వడం లేదు కానీ, ఎందుకంటే వైసీపీ వాళ్ళు బాయ్కట్ చేసేస్తున్నారు చివరి నిమిషంలో. సో శాసనమండలి పక్కన పెడితే శాసనసభ మాత్రం చప్పగా ఉంది. వైసీపీ సభ్యులు ఎవరూ హాజరు కావట్లేదు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు సామాన్యుల్లో కూడా ఒక రకమైన ఆసక్తి క్రియేట్ అవుద్ది. ఏం మాట్లాడుతున్నారు, ఏం చర్చిస్తున్నారు, ఏ బిల్లు తీసుకొస్తారు, దేని మీద మాట్లాడతారు, ప్రశ్నోత్తరాల్లో ఎవరెవరు ఏం ప్రశ్న అడిగారు, 0 అవర్లో ఏం డిస్కషన్ జరిగింది. సో ఇలా సామాన్యులు కూడా దాన్ని పరిశీలిస్తారు, ఆలోచిస్తారు. సో దీనికి వైసీపీ వాళ్ళు మిస్ అవుతున్నారు, హాజరు కావట్లేదు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు అలవాటు అయిపోయింది. ఆయన గత 20 నెలల నుంచి, అంటే సీఎంగా ఆయన ఓడిపోయినప్పటి నుంచి ప్రతి వీకెండ్లో కూడా ఆయన బెంగళూరు వెళ్ళడం అలవాటు అయిపోయింది. శుక్రవారం వెళ్ళిపోతారు. శుక్రవారం, శనివారం, ఆదివారం బెంగళూరులో ఉంటారు. సోమవారం తిరిగి వస్తారు. సోమ, మంగళ, బుధ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో ఉంటారు. గురువారం ఎక్కడో దగ్గర టూర్ పెట్టుకుంటారు. గురువారం కాకపోయినా ఆయన షెడ్యూల్ ఏంటంటే 3 రోజులు తాడేపల్లి క్యాంప్ ఆఫీసు, 3 రోజులు బెంగళూరు ప్యాలెస్లో, మధ్యలో ఒకరోజు ఏదో ఒక టూర్, ఏదో ఒక ప్రోగ్రాం. ఇది ఆయన షెడ్యూల్. అయితే ఇప్పుడు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పబ్లిక్ ఫోకస్ అంతా కూడా ఈ చర్చ మీద ఉంటుంది కాబట్టి వైసీపీ సభ్యులు శాసనసభకు హాజరవ్వకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ దానికి సంబంధించి ప్రభుత్వానికి బయట నుంచి అయినా సరే ఫస్ట్ 99% వీళ్ళు సభకు హాజరైతే మంచిది అని అందరూ కోరుకుంటారు. కానీ వీళ్ళు హాజరవ్వడానికి ఇష్టపడట్లేదు. దాంతో ఓకే, హాజరవ్వకపోతే లేదు, అది మీ పార్టీ పాలసీ డెసిషన్, విధానపరమైన నిర్ణయం, వదిలేయచ్చు. కానీ ఈ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళిపోవడం, అక్కడే ఉండడం వల్ల కొంత డివియేట్ అవుతుంది వైసీపీ పట్ల. సొంత నాయకుల్లో కూడా, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకుల్లో కూడా ఒక రకమైన చిన్నపాటి అసంతృప్తి. ఇప్పుడు సమావేశాలకు 2 రోజులు బ్రేక్ వచ్చింది, 3 రోజులు బ్రేక్ వచ్చింది. శనివారం, ఆదివారం, సోమవారం. ఎందుకంటే ఆదివారం శివరాత్రి, సోమవారం ఆ తర్వాత రోజు కాబట్టి బ్రేక్ ఇచ్చారు 3 రోజులు. ఈ 3 రోజుల్లో చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారు, మళ్ళీ వచ్చేసి యాజ్ యూజువల్ అసెంబ్లీకి హాజరయ్యారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ స్పీచ్ అప్పుడు అసెంబ్లీకి వచ్చారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత అక్కడ ఎమ్మెల్యేలతో ఒక రివ్యూ చేశారు. ఆ తర్వాత బెంగళూరు వెళ్ళిపోయారు. సో అది అంటే పార్టీ నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల పట్ల అసంతృప్తి ఉంటుందన్నమాట. ఫస్టు సభకు హాజరైతే మంచిది అనేది చాలామంది ఎమ్మెల్యేల డెసిషన్. ఎమ్మెల్యేలు అందరూ, మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు సభకి వెళ్దామని అంటున్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన అక్కడికి వెళ్తే, సభకు వెళ్తే అధికార పార్టీ సభ్యులు సైడ్ కామెంటరీ, రన్నింగ్ కామెంటరీ, హేళనగా మాట్లాడే మాటలు, అలాగే మైక్ ఇవ్వకపోవడం, సో తనకు గౌరవించరు. సీఎంగా పనిచేసిన తనకు సరైన గౌరవాన్ని ఇవ్వరు, ప్లస్ మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు. కాబట్టి నేను రాను, మనం వెళ్ళొద్దు, లేదు మీకు వెళ్ళాలంటే మీరు వెళ్ళండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నా, ఎమ్మెల్యేలు ఏమో మీరు రాకుండా మేము ఎందుకు వెళ్తాము, అవసరం లేదని చెప్పి ఉంటున్నారనమాట. సరే, వెళ్ళకపోతే లేదు, అట్లీస్ట్ సభలో జరుగుతున్న అంశాల మీద బయట మాట్లాడాలి కదా. సో అదేనే ఒక డిస్కషన్ అనమాట. సో అది కూడా ఏమీ జరగకపోయేసరికి ఆ పార్టీ తీరు పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి తీరు పట్ల సొంత పార్టీ నాయకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో అంటే అటెన్షన్ మిస్ అవుతున్నారేమో, ఆ ఛాన్స్ మిస్ అవుతున్నారేమో, ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే అవకాశాన్ని కోల్పోతున్నారేమో, సీరియస్ ఇష్యూస్ ఏవైతే వీళ్ళు గవర్నర్ గారి ప్రసంగం టైంలో లేవనెత్తారు చూసారా, నిరుద్యోగమని అండ్ ఈ శాంతి భద్రతలని, తర్వాత మెడికల్ కాలేజీల పీపీపీ అని లేవనెత్తారు కదా. సో వాటిని ఆ ఒక్కరోజు షో చేసి వదిలేశారు. ఆ రోజుతో అయిపోయిందా అది? సో వాటిని ఎందుకు ఇంకా ఫైట్ చేయరు, ఆ అంశాల మీద ఎందుకు ఇంకా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టరు, బయట అసెంబ్లీ బయట అయినా సరే అనేది ఆ పార్టీలో వాదన. ఒక్కరోజు షో కోసం అంత హడావుడి ఎందుకు చేయాలనేది వాదన అన్నమాట.